హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 11. నా ముందు వీడియోలో యయాతి గురించి వివరించడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. యయాతి గురించి వివరించిన తర్వాత జన్మేజయుడికి ఒక సందేహం వచ్చింది. వైశంపాయన మహర్షి క్షత్రియుడు చక్రవర్తి అయిన యయాతి మహారాజు బ్రాహ్మణుడు రాక్షసులకు గురువైన శుక్రుడి కుమార్తెను ఎలా పెళ్లి చేసుకున్నాడు? శుక్రుడు యయాతికి ఎందుకు శాపం ఇచ్చాడు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. జన్మేజయ మహారాజా, వృషపర్వుడు అనే రాక్షసరాజు ఉన్నాడు. ఆయనకి గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని, వృషపర్వుని కుమార్తె శర్మిష్ట. దేవతలకు గురువు బృహస్పతి. బృహస్పతి కుమారుడు కచుడు. శుక్రాచార్యునికి మృత సంజీవిని విద్య తెలుసు. ఈ విద్యతో దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ తిరిగి బతికిస్తుంటాడు శుక్రాచార్యుడు. దానితో రాక్షసుల బలం పెరిగిపోతూ ఉంది. దేవతలందరూ కచుని వద్దకు వెళ్ళారు. ఓ కచుడా, మృత సంజీవిని వలన మనం ఎంతమందిని చంపినా రాక్షసుల బలం తగ్గకుండా ఉంది. అందువలన నువ్వు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి ఆ మృత సంజీవిని విద్యను తెలుసుకొని రావాలి. దానికి ఒకే మార్గం ఉంది. శుక్రాచార్యునికి తన కుమార్తె దేవయాని అంటే ఎంతో ప్రేమ. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. నువ్వు ముందు ఆమె అభిమానాన్ని పొంది దాని ద్వారా మృత సంజీవని విద్యను శుక్రుని వల్ల గ్రహించాలి అని చెప్పారు. దానికి కచుడు సరే అన్నాడు. దేవతల కోరిక మేరకు శుక్రుని వద్దకు వెళ్ళాడు. శుక్రాచార్యుని చూసి నమస్కరించాడు. మహాత్మా, నేను దేవగురు బృహస్పతి పుత్రుడు. నా పేరు కచుడు అంటారు. నేను తమ వద్ద విద్యని అభ్యసించడానికి వచ్చాను అన్నాడు. దానికి శుక్రుడు సంతోషించాడు. తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఇది మిగిలిన రాక్షసులకు నచ్చలేదు. వారు ఎలాగైనా కచునికి అపకారం తలపెట్టాలని నిశ్చయించారు. కచుడు మాత్రం గురువుగారు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. ముఖ్యంగా దేవయాని చెప్పిన పనులన్నీ శ్రద్ధగా చేస్తూ ఆమె ప్రేమను పొందుతున్నాడు. ఒకరోజు కచుడు మిగిలిన రాక్షస శిష్యులతో అడవికి వెళ్ళారు. అదే అదునుగా భావించి ఆ రాక్షసులు కచుడిని చంపి ఆ శవాన్ని ఒక చెట్టుకు కట్టేశారు. తరువాత ఆశ్రమానికి వెళ్ళారు. ఎంత రాత్రి అయినా కచుడు రాలేదు. దేవయానికి కంగారు ఎక్కువయింది. తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, రాత్రి చాలా పొద్దుపోయింది. అందరూ వచ్చారు కానీ కచుడు రాలేదు. అతనికి ఏమన్నా ఆపద కలిగిందేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పింది. శుక్రుడు తన దివ్య దృష్టితో చూచాడు. కచుడు చనిపోయాడని తెలిసింది. వెంటనే శుక్రుడు దేవయాని కచుడు చచ్చిపడి ఉన్న చోటుకి వెళ్ళారు. శుక్రుడు తన మృత సంజీవిని విద్యతో కచుడిని బ్రతికించారు. దేవయాని సంతోషించింది. కచునితో ఆశ్రమానికి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు కచుడు మిగిలిన రాక్షసులు పూలు తెచ్చేందుకు అడవికి వెళ్ళారు. అక్కడ రాక్షసులందరూ కలిసి కచుడిని చంపేశారు. అతని శవాన్ని కాల్చి బూడిద చేశారు. ఆ బూడిదని మద్యంలో కలిపారు. ఆ మద్యాన్ని గురువుగారు శుక్రుడికిచ్చారు. ఇది తెలియక శుక్రుడు ఆ మద్యాన్ని సేవించాడు. రాత్రి పొద్దుపోయింది. కచుడు రాలేదు. మరలా రాక్షసులు చంపేశారేమో అని దేవయానికి అనుమానం కలిగింది. తండ్రి వద్దకు వెళ్ళి ఏడుస్తూ ఉంది. అప్పటికే శుక్రుడు మద్యం మత్తులో ఉన్నాడు. పోనీలమ్మ, బతికి ఉంటే వస్తాడు, చేస్తే ఉత్తమ లోకాలకు పోతాడు, ఎందుకు ఏడుస్తావు అన్నాడు. దానికి దేవయాని, తండ్రి, అంగీరసుని మనవుడు బృహస్పతి పుత్రుడైన కచుడు రాక్షసుల చేత చస్తే ఏడవకుండా ఎలా ఉండమంటావు? కచుడు ఇంటికి వస్తే గాని ఆహారం నీళ్లు ముట్టను అని ఏడుస్తూ కూర్చుంది. కూతురి ఏడుపు చూసి శుక్రుడు చలించిపోయాడు. తన దివ్య దృష్టితో చూశాడు. కచుడు ఎక్కడా కనబడలేదు. చూడగా చూడగా బూడిద రూపంలో మద్యంతో కలిపిన తన కడుపులో ఉన్నాడని కచుడు చూశాడు. ఆహా, మద్యం ఎన్ని అనార్థాలుగా కలిగిస్తుంది! అందువల్ల నేటి నుంచి బ్రాహ్మణులు గాని ఇతరులు గాని మద్యం పానం చేస్తే వారికి పాపం చుట్టుకుంటుంది, నరకానికి పోతారు అని శాపం పెట్టాడు. వెంటనే తన మృత సంజీవిని విద్యతో తన పొట్టలో ఉన్న కచుడిని బతికించాడు. అప్పుడు పొట్టలో నుండి కచుడు, మహాత్మా, మీ దయ వల్ల నేను మళ్ళీ బతికాను, కానీ నేను ఎలా బయటికి రావాలి అని అడిగాడు. శుక్రుడు ఆలోచనలో పడ్డాడు. కచుడు తన పొట్ట చీల్చుకుని బయటకు వస్తే తను చనిపోతాడు. మరలా తను బతకాలంటే కచునికి మృత సంజీవిని విద్య రావాలి. అందుకని తన పొట్టలో ఉన్న కచునికి మృత సంజీవిని విద్య ఉపదేశించాడు. వెంటనే కచుడు గురువుగారైన శుక్రుని పొట్ట చీల్చుకొని బయటకు వచ్చాడు. శుక్రుడు చనిపోయాడు. కచుడు మృత సంజీవిని విద్య చేత శుక్రుడిని బతికించాడు. ఈ విధంగా కచుడు శుక్రుని వల్ల మృత సంజీవిని విద్యను సంపాదించాడు.
కొంతకాలం గడిచింది. వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంక తను వెళ్ళిపోతానన్నాడు కచుడు. శుక్రుడు సరే అన్నాడు. కానీ దేవయాని మాత్రం ఒప్పుకోలేదు. కచుడు వెళ్ళిపోతాడనే మాట విని ఏడ్చేసింది. కచుడు చూసి, నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. నేను నిన్ను ప్రేమించాను. నా తండ్రి వల్ల నువ్వు మృత సంజీవిని విద్య సేకరించావు. ఆయన కుమార్తె అయిన నన్ను కూడా స్వీకరించు అని అడిగింది. దానికి కచుడు, అమ్మా దేవయాని, నీ తండ్రి నాకు గురువు, అనగా నాకు పితృ సమానం. ఆయన పుత్రికవు నువ్వు, నాకు సోదరి సమానురాలు. ఇది ధర్మం కాదు. అందువల్ల నేను పెళ్లి చేసుకోవడం నీకు తగదు. అందువల్ల నన్ను పెళ్లి చేసుకోవడం నీకు తగదు అని అన్నాడు. దానికి దేవయాని కోపించి, అట్లయినా నా తండ్రి వలన నువ్వు పొందిన మృత సంజీవిని విద్య నీకు పనిచేయదు అని శాపం ఇచ్చింది. కచుడు దేవయానిని చూసి, సోదరి, మృత సంజీవిని నాకు పని చేయకపోయినా నేను మరొకరికి ఉపదేశిస్తాను, వాళ్ళకు పని చేస్తుంది కదా. కానీ నేను నీకు శాపం ఇస్తున్నాను. నువ్వు ధర్మం తప్పి నన్ను పెళ్లాడమని కోరావు కాబట్టి నీకు బ్రాహ్మణుడితో వివాహం కాదు అని ప్రతిశాపం ఇచ్చాడు. తర్వాత కచుడు దేవలోకం వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ రోజుల్లో స్కూల్ ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి విద్య చెప్పే గురువులైన లెక్చరర్లు ప్రేమించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. వీటి మీద సినిమాలు కూడా వస్తున్నాయి. అంటే ఒక అమ్మాయి తనకు చదువు చెప్పే గురువును ప్రేమిస్తుందంటే తన తండ్రినే కామిస్తుందని అర్థం. ఇది తప్పు అని, చెయ్యకూడదని, అధర్మమని ఈనాటి యువకులకు యువతులకు ఎవరూ చెప్పేది లేదు. చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు అంతకన్నా లేరు. కొన్ని వేల ఏళ్ల క్రితం ఈ ధర్మం ఉందని కచుని కథ వల్ల మనకు తెలుస్తూ ఉంది. ఈ విషయం ఈనాటి విద్యార్థులకు వారి గురువులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది నా అభిప్రాయం. సో ఇంతటితో ఈరోజు ఈ వీడియో సమాప్తం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మీరు మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.